పాలన మారింది, పాలకులు మారారు. హడావిడి చేశారు, హామీలకే పరిమితమయ్యారు. అంతన్నారు ఇంతన్నారు, అరచేతిలో వైకుంఠం చూపించారు. నీళ్లన్నారు, నిధులన్నారు, నట్టేట్టా వదిలేసి చేతులెత్తేశారు. ఊరించారు, ఉరికించారు, కారణాలతో కాలయాపన చేశారు. సీతారాముల పేరును పెట్టారు, రైతులను కన్నీరు పెట్టిస్తున్నారు. నెర్రెలు బారుతున్న నేలను తడిపేది ఎవరు? సీతారాముల ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పుడు? బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన కాలంలో ఏం జరిగింది? కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని రోళ్లపాడు చెరువును సీతారామ ఎత్తిపోతల పథకం క్రింద మార్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, త్రాగునీరు అందించే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సీతారామ ఎత్తిపోతల పథకానికి పునాదులు పడ్డాయి. కానీ హంగు ఆర్భాటానికి పరిమితమై నేటికి నిర్మాణానికి నోచుకోక ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఖమ్మం జిల్లా ముఖ్య నేత తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రోడ్లపాడు నిర్మాణం కోసం అవసరమైన అనుమతులతో పాటు భూసేకరణ కూడా దగ్గరుండి చేశారు. కానీ అనుకోకుండా రోళ్లపాడు నిర్మాణ పనులు నిలిపివేయడంతో పాటుగా రోళ్లపాడు డిజైన్ మార్చ్ గోదావరి జిల్లాలకు వేరే ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయి. నేతల రాజకీయాలతో రోళ్లపాడు డిజైన్ మారడంతో పాటు నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలాపున గోదావరి ఉన్నా నీటి నిల్వలు ఉండవు, చెరువులు కూడా తక్కువే. ఈ ప్రాంతంలో రైతులంతా కూడా వర్షధారిత పంటలతోనే జీవనాన్ని సాగిస్తారు. కాలం కలిసి వస్తే, పంట చేతికి వస్తేనే రైతుల జీవనం బాగుంటుంది. ఈ ప్రాంత వాసులంతా గంజి అంబలి, అడవిలో దొరికే ఫలాలను తింటూ జీవనాన్ని సాగించే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండుగా చీలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పాటు జరిగింది. నూతన జిల్లాల్లో నీటి సమస్యను తీర్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నడుం బిగించింది. గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లాకు నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇల్లందు నియోజకవర్గంలోని రోళ్లపాడు సమీపంలో ఉన్న చెరువును సీతారామ ఎత్తిపోతల పథకం కింద మార్చి ఈ ప్రాంతాలకు సమృద్ధిగా నీళ్లు అందించాలి అనే ప్రయత్నం చేశారు. అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా రోళ్లపాడులో సీతారామ ఎత్తిపోతల పథకానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి శంకుస్థాపన చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరగడంతో తాగు, సాగునీరు వస్తుందని రైతులంతా సంబరపడిపోయారు. తమ భూములను కూడా ప్రభుత్వం అడిగినంత ఇచ్చేశారు. దానికి బదులుగా వారికి గృహ నిర్మాణంతో పాటు భూములు ఇస్తామని చెప్పడంతో రైతులంతా కూడా సంసిద్ధత తెలపడంతో ఆ పథకానికి అడుగులు పడ్డాయి. కానీ అనుకోకుండా కాలం కాటేసినట్లుగా ఒక్కసారిగా సీతారామయ్య ఎత్తిపోతల పథకం పనులు నిర్మాణం చేపట్టకుండానే బ్రేకులు పడ్డాయి. సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కీలక పాత్ర పోషించిన ఆనాడు మంత్రి హోదాలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. కానీ కొన్ని కారణాలతో అనుకోకుండా సీతారామ ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చాలని, వేరే చోట నుంచి తీసుకువెళ్లాలని ఇల్లందు ప్రాంతంలో రోళ్లపాడుకు నీళ్లు నిలిపివేసినట్లుగా సమాచారం రావడంతో అప్పుడు రైతులంతా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అనుకున్నదే తడువుగా అప్పటి మంత్రి తను చేయవలసిందంతా చేసేశాడు. చివరకు సీతారామ ఎత్తిపోతల పథకం అలానే నిలిచిపోయింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం గోదావరి నీటిని ఇల్లందులోని రాళ్లపాడుకు తరలించాలి. అక్కడి నుంచి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బయ్యారం పెద్ద చెరువుకు నీళ్లు మళ్లించాలి. బయ్యారం పెద్ద చెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసి 2 ఉమ్మడి జిల్లాలకు కలిపి 10,000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనకు తెరపడింది. అయితే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో జీవనాన్ని కొనసాగిస్తున్న రైతులు, ప్రజలు మరోమారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అఖిలపక్ష నేతలతో కలిసి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితులను పూర్తిగా వివరించారు. కానీ నేటికి 3 నెలలు గడిచిపోయినా ఎటువంటి పురోగతి లేదు. రోళ్లపాడు పనులను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినా అడుగులు పడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గోదావరి నుంచి టేకులపల్లి, రోళ్లపాడు, ఇల్లందు, బయ్యారం ప్రాంతానికి గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించి సీతారామ ప్రాజెక్టు నిర్మించడం కోసం 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. మరి సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో వేచి చూడాలి.